ఆయన చెప్తాడు హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో అంటాడు, అల్ఫా ఆది అంతం అల్ఫా ఓమేగా నేనే అంటాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనము స్మరించుకొని ఆయనను స్తుతించినట్లయితే, గణపరిచినట్లయితే, ఆయన రక్తంతో కడగబడి ఆయన బిడ్డగా చేయబడినట్లయితే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం చేరుతాం. ఎంతో మందికి తెలియలేదు యేసుప్రభు ఎవరో తెలియలేదు. కాబట్టి వాళ్ళు కొన్ని పద్యాలు రాసిన వారుగా ఉంటున్నారు. ఏమన్నా ఇంకా చాలా కొన్ని పద్యాలు రాసినారు. కాబట్టి ఆ పద్యాలన్నిట్ల సారాంశము యేసుప్రభు అని వారికి తెలియలేదు. కాబట్టి వాళ్ళు గూఢంగా రాసిన వారుగా ఉంటున్నారు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని ఈరోజు మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Please like and share. Subscribe my channel. Bye.